కాలం ఏ సన్నివేశాన్ని మర్చిపోదు. కర్మ రూపంలో గుర్తు చేస్తూనే ఉంటుంది. కర్మ కాలితే కాలంలో గతించిన మర్మాలే సాక్ష్యాలై నిలువునా దహించి వేస్తాయి. కళ్ళతో చూసిన నిజాలకు, చెవులతో విన్న ప్రశ్నలకు, నోటితో విసిరిన నిందలకు, తెర వెనక నడిచిన భాగోతానికి సంక్షిప్త సమాధానమే కర్మ. కాబట్టి కర్మ చాలా శక్తివంతమైనది. నువ్వు ఏది చేస్తే అదే నీకు తిరిగి వస్తుంది. జీవితంలో నువ్వు ఎవరి వల్లనైనా మోసపోయినప్పుడు నీకు ఎవరిని తిట్టే అధికారం లేదు. ఎందుకంటే నమ్మింది నువ్వు, మోసపోయింది నువ్వు. కేవలం అది నీ తప్పే. అయినా మనిషిని నమ్ముతున్నావు అంటే అక్కడి నుంచి నీ పతనం మొదలైనట్టే. నమ్మకానికి అర్హులు ఎవ్వరూ లేరు ఇక్కడ. కేవలం అవసరానికి వాడుకునేవారు మాత్రమే. ప్రతి పరిచయం వెనుక, ప్రతి అవసరం వెనుక ఏదో ఒక మోసం ఉంటుంది. అలా అని అందరూ అలాంటి వాళ్ళే అని నేను అనను కానీ, కొంతమందికి మాత్రం ఇది అన్వయిస్తుంది. పరిస్థితి బట్టి, అవసరాన్ని బట్టి అది కొంచెం అటూ ఇటూగా బయటపడుతుందంతే. అప్పుడు అనిపిస్తుంది నీకు అనవసరంగా నమ్మానని. కాబట్టి ఎప్పుడూ జాగరూకతతో ఉండు. ఎలాంటి వాళ్ళో పసిగట్టి అప్రమత్తంగా ఉండు. అప్పుడే ఈ లోకంలో మోసపోకుండా బ్రతకగలవు. నట్టేట ముంచేవాళ్ళు నీ ప్రక్కనే ఉంటారు. జర జాగ్రత్త మిత్రమా. సత్కర్మ, సత్యం, ధర్మం, న్యాయం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఋషి రుణ రూపేణ. మంచి మాటలు చెప్పేవాడు గురువు. నిజం చెప్పండి, నిజం మాట్లాడండి, నిజాలే మాట్లాడుకోండి. మన ఎదురుగానే మాట్లాడేవాడు స్నేహితుడు, నలుగురిలో విమర్శించేవాడు శత్రువు. మనం లేనప్పుడు మాట్లాడేవాడు ద్రోహి, సాయం చేసేవాడు మిత్రుడు, మంచి మాటలు చెప్పేవాడు గురువు, నీతిగా బ్రతికేవాడు మనిషి. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభమభవతు. ధర్మస్య విజయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణీషు సద్భావనాస్తు, విశ్వస్య కళ్యాణమస్తు. సర్వ మానవాళిని రక్షించే ధర్మం, న్యాయం, సత్యం, నీతి, నిజాయితీతో శాంతి, ప్రేమ, అహింస ధ్యేయంగా వ్యవహరించండి. ఎవరి దగ్గర నుండి ఏం పొందినా కృతజ్ఞత, విశ్వాసం చూపండి. ఈర్ష్య, ద్వేషాలు విడనాడండి. తప్పును తప్పుగా, ఒప్పును ఒప్పుగా నిర్ణయించగలిగే సామర్థ్యం ఉన్నప్పుడే సమస్యలపై పెద్దరికం వహించండి. మన వలన ఒకరికి అన్యాయం జరిగి ఎదుటి మనస్సు గాయపడి మానసిక శారీరక క్షోభకు గురైతే ఆ కుటుంబ వినాశనం ఖాయం. తెలుసుకోండి, ఆచరించండి. మీ కర్మల నుండి మిమ్మల్ని మీరే కాపాడుకోండి. శుభమస్తు.